గతులు వశంలో ఉంచుకున్నారు. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచారు. సజీవులమై ఈ సన్నిధిలో కనపడడానికి కృప అనుగ్రహించారు. నమ్మదగిన దేవుడుగా మీరున్నందుకై వందనాలు. అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయవాడవు, స్తోత్రార్హుడవు, పూజనీయుడవు, మహనీయుడవు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. ప్రభా వందనాలు. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతికీర్తను బట్టి పూజ్యుడవు, అసమానుడవు, సార్వభౌముడవు, సర్వాధికారి అయిన దేవుడు, మహాత్యం గల దేవుడు, మహిమగల రాజు, ప్రభావం గలవాడవు, శ్రీమంతుడు, అద్వితీయుడవు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడవు, సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించు అమరత్వంలో ఉన్న దేవుడు. ప్రభా మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి వచ్చి మీ అమూల్యమైన ప్రాణమును బలిగా అర్పించిన దేవుడు. మీరు కార్చిన రక్తము ద్వారా పాపములకు పరిహారము, ప్రాయశ్చిత్తము కలిగించారు తండ్రి. మా పాపములన్నిటి పడమడి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచిన దేవుడు. సముద్రగాధ జలములో ఉంచి వేసిన దేవుడు, సముద్రమునే లేకుండా చేసిన దేవుడు. ప్రభా నీకు వందనం చెల్లిస్తున్నాం. దీని ఆరంభం నుండి ఇంతవరకు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎండ తీవ్రత నుండి తప్పించారు, క్షేమం ఇచ్చారు, ఈ సన్నిధికి నడిపించారు. ప్రభా వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ దాసుని బలపరచండి, అభిషేకించండి. ఈ దినం మా కొరకై సిద్ధపరిచిన నీ మాటలు అనుగ్రహించి ఆత్మీయంగా ఒక నూతనత్వంలో, నూతన అనుభవంలో రాగలిగినట్లుగా చేయమని వేడుకుంటున్నాం. ఈ సమయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని అధికారం కింద ఉంచండి. ఆటలు, వాక్య ధ్యానం, వాయిద్యాలు సమస్తము ఘనంగా నీకు మహిమకరంగా ఉంచమని మరి ఈ సమయాన్ని దగలాస్తాలకు అప్పగించుకుంటూ వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురమ్మని మీరే ఇలవేసి ఆహ్వానించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకోటి లైట్ వేస్తున్నాయన పాటలకు వేస్తే పాట సంఖ్య 616 పాడుకుందామండి. ఇంకో పుస్తకాల్లో 603 రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనది. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర నిండి ఉంటి నిన్ను
ఉంటిమి నిందలతో తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి ఇంతగా మమ్ము రక్షించెను. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి ఇంతగా మమ్ము ప్రదేశములో పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో అనుగో నేను పరమాశించు తను పాపవలె కనుగో నేను పరమాశించు తను పాపవలె ఔన్నత్యము రక్షకుడే గెలుపు పర్వత శిఖర శ్రేణుల వలె నేని జలమైనాది. పర్వత శిఖర శ్రేణుల వలె నేని జలమైనాది. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగనైతిని. తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగనైతిని. తన ఔన్నత్యము రక్షకుడే గెలుపు పర్వత శిఖర శ్రేణుల వలె నేని జలమైనాది. శిఖర శ్రేణుల వలె నేని జలమైనాది. పర్వతములను సృజించను శ్రేష్టమైనవి నీచెను. పర్వతములను సృజించను శ్రేష్టమైనవి నీచెను. అబ్రహాము షేలియాయేసు ఎక్కిరి శిఖరములను. అబ్రహాము షేలియాయేసు ఎక్కిరి శిఖరములను. క్షణ ఔన్నత్యము రక్షకుడే గెలుపు పర్వత శిఖర శ్రేణుల వలె నేని జలమైనాది. పర్వత శిఖర శ్రేణుల వలె నేని జలమైనాది. పక్షిరాజు వలె కలతో నన్ను మోయును.
పార్వత శిఖర ప్రేమల వల్లె నేనే 615వ పాట. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయాను. ఒక పుస్తకంలో 602. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా ఉన్న రక్షణాలు దాగి ఉంటుంది. ఉన్న రక్షణాలు దాగి ఉంటుంది. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను పరుకున్న సుడను కను, ఇంకా నేను సియోను కన్యుడను కను, ఇంకా నేను సియోను కన్యుడను కను. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మధురముగా, మార్చబడు నాదు మధురముగా. జలము బండ నుండి త్రాగుచుంటుంది. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటి సౌందర్యమగు పరమ కానాను, సౌందర్యమయమగు పరమ కానాను. నా నిత్యమైన స్వాస్థ్యమాది
ప్రభువే నా బలము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములు తీరిపోయేలా, నా సింపజేయుదుక నన్ను దాటిపోయేను, నా సింపజేయుదుక నన్ను దాటిపోయేను. పెద్ద పాట పుస్తకాల్లో 29 చేర్చబడిన పాటల్లో 29 దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే, ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే, ఆయనందనపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి, ఆయనందనపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, ఆశ్చర్య మాటలు పలికెను, అనేకులకాశ్చర్యమాయెను, ఆశ్చర్య మాటలు పలికెను, అనేకులకాశ్చర్యమాయెను, ఆయనందనపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి, ఆయనందనపరచి స్తుతించుడి. హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు, ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు,
కొట్టడం అది ఎట్లంటే నువ్వు వాడే కంజరట్ట ఎట్ట వాయించ కరెక్ట్గా వాయించాల కంజర నీ అంత స్పీడ్ పోతే ఎట్లా నువ్వు స్పీడ్ పోతాడు వాడు అట్లా వాయిస్తున్నాడు. ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభును చూచి ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభును చూచి ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి. శ్రమనుంది సిలువపై మౌనము వహించెనేసు శ్రమనుంది సిలువపై మౌనము వహించెనేసు ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి. క్రీస్తుకై శ్రమనుచు సహించుము అన్నిటినీ క్రీస్తుకై శ్రమనుచు సహించుము అన్నిటినీ ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయనన్ గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి
దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్ పల్లవి పాడుకుంటూ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, पढ़ो जो रोज बरोज बरो, राह में कतरा कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, all the best book to read is the Bible. యోహాను రాసినటువంటి సువార్తలో నుంచి 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనము, 16, 17 రెండు వచనాలను మనము కలిసి చదువుదాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 16, 17 వచనాలు. పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకొనిరి. చాలు, ప్రారంభం చేసుకుందాం. కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువా, జీవంగల మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా ఈ యొక్క గురువార దినం, బుధవార దినం ప్రభువా, మీ మందిరావరణంలో, సేవ ప్రార్థనా మందిరంలో బైబిల్ స్టడీ కొరకై మమ్మల్ని సమకూర్చి తీసుకొచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఉదయకాలం నుంచి ఆయా పని బాటలలో సహాయపడుతూ వచ్చినందుకై నీకు స్తోత్రములు. రావాల్సిన ప్రజలను కూడా తరపెట్టి తీసుకుని రండి. వచ్చిన వారిని బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం. తగిన మా ప్రభు, చదువుకున్న లేఖన భాగంలో నుండి మాకు అర్థమవునట్లుగా, నీ వాక్యము మేము గ్రహించినట్లుగా, మా హృదయము ప్రభు నీ యందు ఆనుకున్నట్లుగా, నీ వాక్యమును అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించినట్లుగా మా హృదయములను, మా అంతరింద్రియములను, మా మనస్సాక్షిని నూతనపరిచి వాక్యమును గ్రహించేటువంటి సామర్థ్యము మాకు దయచేయండి. కనుకరించమని నీ కృపకు మమ్మను అప్పగించుకుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగము యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 16 మరియు 17 ఈ రెండు వచనాలను మనం చదువుకుంటూ వచ్చినాం. ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే,
ఒక దేవుని బిడ్డ క్రైస్తవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఏ విధంగా జీవించాలి లేదా ఏ విధంగా జీవించకూడదు అనేటువంటి విషయాన్ని రాయబడుతూ వచ్చింది. ఈ భాగంలో ఈ రెండు విషయాలు మనకు అర్థమవుతూ వస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సజీవుడుగా ఉన్న దినాల్లో ఆయన దేవాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి కొంతమందిని చూసి వారి వ్యాపారపు వస్తువులన్నిటిని కూడా కింద పడవేసి అక్కడున్న జంతువులన్నీ తోలివేసి వెళ్ళగొట్టి తర్వాత అక్కడున్నటువంటి వాళ్ళను కూడా గద్దిస్తూ, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడి అని చెబుతూ వచ్చాడు. వాస్తవంగా చూస్తే ప్రతి మానవుడు ఈ భూమి మీద అనేక విధములైనటువంటి బోధలకు లోబర్చబడినటువంటి వాడై ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితంలో స్వార్థము మరియు తన సొంత వాటి కొరకే ఎంతో ప్రయాసపడ్డం అనేది జరుగుతూ వస్తుంది. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఏదో ఒక దానితో ఈడవబడుతూ ఉన్నాడు. మానవునికి అంతరంగంలో గుర్తు చేసుకుంటూ వస్తే ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆశ, కోరిక, అపేక్ష మనుషులు కలిగి ఉంటారు. కానీ దేవుడు కోరుతున్నట్లుగా భూ సంబంధం అనేది కాకుండా ఆత్మ సంబంధం అనేది, దైవిక సంబంధం అనేది కలిగి ఉండడం కష్టం. ఎందుకంటే మానవుని హృదయంలో పాపం అనేది ఉంది కాబట్టి ఈ లోకములో పాపము అనేది మానవుని ఈ లోక సంబంధమైన వాటి వైపే లాక్కొని వెళ్తూ వస్తుంది. కాబట్టి మనిషి భూ సంబంధమైన చూపే చూస్తున్నాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన చూపు చూడలేని స్థితిలో ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనకు అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. అందుకే మనిషి తన పాపము చెప్పినట్లుగానే నడుచుకుంటూ ఈ భూ సంబంధమైన వాటిని అనుసరించి నడుచుకుంటూ వస్తాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు మనలను సొంత రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి మనల్ని కొని మనల్ని సొంత బిడ్డలుగా చేసుకున్నాడు. రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ. అతడు రక్షించబడిన తర్వాత దేవుని సొత్తై ఉన్నాడు. అందుకే 1 కొరింథీ 6:19 రాయబడినట్లు, నేను మిమ్మల్ని విలువపెట్టి కొని ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు చెప్తూ వస్తాడు. మిమ్మల్ని విలువపెట్టి కొని ఉన్నాను. ప్రభు మనల్ని విలువపెట్టి కొన్నాడు. మనం ఆయన సొత్తు కాబట్టి మన దేహంతో దేవునిని మహిమపరచాల. రక్షణ పొందక మునుపైతే మన ఇష్టానుసారంగా మనము నడుచుకుంటూ వచ్చినటువంటి వారం, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగని స్థితిలో లోకమే మనకు ప్రాముఖ్యం ఉన్నట్లుగా జీవిస్తూ వచ్చినటువంటి వారం. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన రీతిగా ఈ లోక సంబంధమైన వాటినన్నిటిని వ్యర్థం చేసుకుని నిత్యమైన వాటిపైన మనసు పెట్టుకొని ఈ భూమి మీద దేవుని కొరకు జీవించాలని మనల్ని ఈ లోకంలో పాపం నుండి, శాపం నుండి ప్రత్యేకపరిచినాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలైనటువంటి వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎలాగ జీవించాలి అన్నదానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళైతే ఎలాగ జీవిస్తున్నారంట? మందిరములో వారు దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్ముతూ రూకలు మార్చుకొనొచ్చు, వ్యాపారం చేస్తూ లాభాలు సంపాదించుకొనొచ్చు. ఈరోజు ఇంత నష్టం వచ్చింది, ఈరోజు ఇంత లాభం వచ్చింది, ఈరోజు భలే జరిగింది, ఈరోజు మంచి వ్యాపారం జరిగిందని ఆ విధంగా తమకు ఉన్నటువంటి వనరుల చేత ఆనందిస్తున్నారంట. అంటే ఇది వారి యొక్క స్వార్థం. పూర్తిగా తమ హృదయాలన్నీ కూడా దేవుని మందిరంలో ఉంటూ కూడా స్వార్థముతో వాళ్ళు ఉన్నారు. దైవికమైన వాటిని అనుసరించి నడుచుకోకుండా భూ సంబంధమైన వాటి చేత ఈడవబడుతూ ఉన్నారు. అందుకే ప్రభు ఎంతో రోషం కలిగినటువంటి వాడై ఆ దేవాలయంలోనికి ప్రవేశించి రూకలు మార్చువారిని, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరిని వెళ్ళగొట్టి ప్రభు ఏమంటున్నాడంటే ఒక మాట 16వ వచనంలో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకండి. మీరు దేవుని పిల్లలు. దేవుడు మిమ్మను తన స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మీరు దేవుని ఇంటిని
వ్యాపారపుటిలుగా చేయకండి అని అంటూ, రెండవది 17వ వచనంలో ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి ఒకవైపు దేవుని విషయంలో, దైవికమైన వాటి విషయంలో, దేవుని మందిరం విషయంలో, దేవుని పని విషయంలో ఆసక్తి కలిగినటువంటి ప్రభువు ఒకవైపు ఉంటే, కేవలం పూర్తిగా శరీరానుసారులుగా లోక సంబంధముగా డబ్బే ప్రాముఖ్యముగా, ఈ లోకమే ఘనత గౌరవము పేరు ప్రఖ్యాతులే ప్రాముఖ్యముగా ఉంటూ వ్యాపారం చేయొచ్చు, ధనార్జనను ఆశిస్తూ అపేక్షిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు మరొక వైపు ఉన్నారు. వీరిద్దరిలో ప్రభు మనల్ని కూడా హెచ్చరిస్తున్నది ఏంటంటే, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, మీరు యేసుక్రీస్తు రక్తంలో కొనబడి కడగబడి పవిత్రపరచబడినటువంటి వారు. కాబట్టి మీరు యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నట్లుగానే మీరు కూడా దేవుని మందిరం విషయంలో కానీ, దేవుని పని విషయంలో కానీ, పరలోక సంబంధమైన వాటి విషయంలో కానీ ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని. దేవాసక్తితో ఉండాలంట దేవుని బిడ్డలు. ఏ ఆసక్తితో ఉండాలా? గట్టిగా చెప్పండి. దేవాసక్తితో ఉండాలా. అయితే మనుషులు ఉండే ఏ ఆసక్తి? ఏ ఆసక్తిలో ఉన్నారు? లోకాసక్తిలో ఉన్నారు, మతాసక్తిలో ఉన్నారు, కొంతమంది ధనాసక్తిలో ఉన్నారు, ఇంకా ధనాపేక్ష పాపేక్షలో ఉన్నారు. ఇటువంటి వాటిలో మానవుడు తొట్టిల్లుతూ ఉన్నారు. కానీ దేవుడు కోరేది మన హృదయంలో దేవాసక్తితో మనము ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వాస్తవంగా చూస్తే ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోనికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి మనుషులందరినీ చూసి గద్దిస్తూ ఉన్నాడు. దేవాలయం ఎట్లా ఉండాలి? అది వ్యాపారపుటిల్లుగా ఉండకూడదు. అది ఎలాగుండాలి? అది దేవాలయంలోనికి వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళు బలులు అర్పించుకునేటట్లుగా అనుకూలంగా ఉండాలి. వారు దేవాలయంలో దేవుని ఆరాధించేటట్లుగా అనుకూలంగా ఉండాలి. దేవాలయంలో నుండి ఆశీర్వాదము లోకానికి వెళ్ళేటట్లుగా ఆ దేవాలయం ఉండాలి. ఆ దేవాలయం ఇంకా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఆ దేవాలయంలో నిషిద్ధమైనది ఏది కూడా కనబడకూడదు. ఆ దేవాలయము సర్వోన్నతుడైనటువంటి దేవునికి కట్టినటువంటి, ఆ దేవునికి ప్రార్థన ఆరాధన చేయడానికి నిర్మించబడినటువంటి దేవాలయం కాబట్టి అది ఎంతో పవిత్రముగా ఉండాలి. అందుకే వీటన్నిటికీ లేఖనాలు మనం గుర్తు చేసుకోవచ్చు. వాస్తవంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయము, అక్కడికి వచ్చినటువంటి దేవాలయము ఎన్నోసార్లు, అంటే మొట్టమొదట దేవుడు మందసములో తన యొక్క ఆజ్ఞలు మందసం రూపంలో తెరల చాటును నివాసం చేస్తూ వచ్చాడు. తెరల చాటులో నుంచి సొలొమోను కట్టినటువంటి దేవాలయంలోనికి, ఆ అద్భుతమైనటువంటి దేవాలయంలోనికి దేవుడు షిఫ్ట్ అవుతూ వచ్చాడు. ఆ దేవాలయంను అది ఎంతో ఘనత పొందుతూ వచ్చింది ప్రారంభ దినాల్లో. అలాగూ ఆ దేవాలయం కొంతకాలం కొనసాగుతూ రాగా, కొన్ని సంవత్సరాలు కొనసాగుతూ రాగా, మనుషులు పాపం చేసిన దానిని బట్టి, దేవుని బిడ్డల యొక్క అతిక్రమములను బట్టి దేవుడు ఆ దేవాలయాన్ని అన్యజనులకు అప్పగించినారు. అన్యజనులు ఏం చేశారంటే ఆ దేవాలయాన్ని పడగొట్టేసి దాన్ని అగ్ని చేత కాల్చివేసి దాని ప్రాకారములను పడగొట్టి అక్కడ ఏమీ లేకోకుండా చేసి వారిని చెరకు తీసుకుని పోయారు బబులోనికి. తర్వాత ఎజ్రా, నెహెమ్య అనేటువంటి నాయకులు వచ్చి, దేవుని బిడ్డలు, వారు దేవుని యొక్క ఆజ్ఞ చేత ఆ మందిరాన్ని తిరిగి నెలకొల్పారు. జెరుబ్బాబెలు అధ్యక్షతన ఆ దేవాలయం మరలా కట్టబడి వచ్చింది. ఆ దేవాలయం కూడా కొంతకాలానికి వారు చేసిన పాపమును బట్టి మరలా పడగొట్టబడింది. ఆ తర్వాత హేరోదు రాజు కట్టాడు మరలా ఒక మందిరం. ఆ మందిరమే ఇది. ఈ యేసుక్రీస్తు ప్రభువారు హేరోదు రాజు కట్టినటువంటి ఆ మందిరంలోనికి ప్రవేశించారు. అది కూడా దేవునికి బలులు అర్పించడానికి ఉపయోగించేటువంటి సర్వోన్నతుడైన దేవునికి కట్టినటువంటి మందిరమే. ఆ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించి ఇక ఇలాగే మీరు వ్యాపారం చేస్తుంటే ఈ మందిరం కూడా ఏమైపోతుంది? నేలమట్టమైపోతుంది. వాస్తవంగా అలాగే జరిగింది. టైటస్ కాలంలో
ఈ రాతి మీద రాతి లేకోకుండా రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ కాలంలో ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత దాదాపుగా 60-70 సంవత్సరాల కాలంలో మందిరం పడగొట్టబడుతూ వచ్చింది. ఆ విధంగా దేవాలయము దేవుని యొక్క సర్వోన్నతుడైన దేవునికి బలులు అర్పించడానికి, ఆరాధించడానికి ఉపయోగించేటువంటిదిగా, పవిత్రమైనదిగా, ప్రశస్తమైనదిగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు మనము దీని అంతటిని ఎందుకు ధ్యానం చేసుకుంటున్నామంటే, ఆనాటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మందిరం విషయంలో ఉన్నటువంటి ఆసక్తి నేటి దినాల్లో కూడా మనము దేవుని పని విషయంలో, దేవుని మందిరం విషయంలో అటువంటి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. వాస్తవంగా చూస్తే ఇంకెవరైనా ఆ విధంగా దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని ఆరాధనను ప్రేమించి, దేవునికి అర్పించేటువంటి బలులను ప్రేమించి, దేవుని ప్రజలను ప్రేమించి ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా అంటే, అటువంటి వ్యక్తులలో ప్రథమంగా నిలిచేటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. ఎవరు నిలుస్తారు? మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు, దేవుని ప్రజలను ప్రేమించినవాడు, దేవుని పనులను ప్రేమించినటువంటి వాడు, దేవుని బలులను ప్రేమించినవాడు, దేవుని కార్యాలను అత్యధికంగా ప్రేమించినటువంటి వాడు. అటువంటి వాళ్ళలో మొట్టమొదటిగా వచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. ఇతడు దేవుని మందిరమును, దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించి అత్యధికమైనటువంటి ఆశీర్వాదం పొందినటువంటి వాడు. వాస్తవంగా చూస్తే 26వ అధ్యాయం 8వ వచనము కీర్తన గ్రంథం చదవండి ఎవరైనా. 26వ అధ్యాయం 8వ వచనం. అతడు తనకు దేవుని మందిరం విషయంలో ఉన్నటువంటి మక్కువ తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తన 26:8. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కాబట్టి దేవుని మందిరాన్ని, దేవునికి బలులు అర్పించేటువంటి ఆ యొక్క నివాస స్థలాన్ని దావీదు ప్రేమిస్తూ వచ్చాడు. అక్కడ దేవుని బిడ్డలు ఆరాధన చేస్తూ వస్తారు, బలులు అర్పిస్తూ వస్తారు. దావీదు ప్రేమించడమే కాదు, ఇంకా ఏం చేశాడంట? 27వ అధ్యాయము 4వ వచనం. ఇదే కీర్తన గ్రంథం 27:4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును తన జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కాబట్టి దేవుని మందిరమును ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు దావీదు. ఒక దేవుని బిడ్డకు ఉండవలసినటువంటి ఆసక్తి, దేవుని మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని సన్నిధి విషయంలో ఆసక్తి ఉండాలి, దేవుని కార్యక్రమాల విషయంలో ఆసక్తి ఉండాలి, దేవుని వాక్యం వినే దాంట్లో ఆసక్తి ఉండాలి, దేవునికి ప్రార్థన చేసే దాంట్లో ఆశ ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవుడిగా పుట్టినందుకు, లేదా క్రైస్తవుడిగా చేయబడినందుకు, లేదా విశ్వాసిగా మార్చబడిన తర్వాత అతనికి ఉన్నటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, ఉన్నత ధన్యత ఏంటంటే, యెహోవా తమ దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులంట. వాళ్ళు ధన్యులుగా చేయబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆసక్తి, వాళ్ళ కోరిక ఆత్మానుసారంగా మార్చబడతా ఉంది. ఎట్లా మార్చబడుతుందమ్మా? ఆత్మానుసారంగా, దైవికంగా, దేవుని కోరుకునేటట్లుగా, దేవుని విషయంలో ఆ ఆసక్తి మరల్చబడుతూ ఉంది. అందుకే వాళ్ళు ధన్యులు. ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకుంటూ వచ్చాం, వాళ్ళు కేవలం భూ సంబంధముగా, ఈ లోక సంబంధంగా వ్యాపారం చేయొచ్చు, లాభమును ఆర్జించచ్చు, ఏమి సంపాదించుకుందామో, ఏమి తిందామో, ఏం త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అన్నటువంటి చింత వేదన చేత తొట్టిల్లుచున్నటువంటి మానవులను ఈ లోకంలో మన చుట్టూ ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ ధన్యులు కారు. వీరు ఈ లోకంలో కేవలం శరీరానుసారులు. వీళ్ళను దేవుని వాక్యం ఏమని చెప్తుంది? శరీర సంబంధులు, శరీరానుసారులు అని. అయితే దేవుడు మనల్ని శరీర సంబంధమైన వాటి నుంచి విడిపించి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. శరీరమును ఆత్మచేత చంపుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. శరీర క్రియలను ఆత్మక్రియల చేత చంపివేసి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఈ విధానంలో
ప్రభువైన దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన ఇలాంటి ఆసక్తిని, ఇలాంటి కోరికని వ్యక్తం చేస్తూ వచ్చాడు. యేసు ప్రభువారిని గురించి శిష్యులు గుర్తు చేసుకున్నారంట. ఏం గుర్తు చేసుకున్నారంట? అంతగా ఆయన పౌరుషంతో మందిరంలోని, దేవాలయంలోనికి వచ్చి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళనందరినీ కూడా చెదరగొట్టేసి, వాళ్ళు కట్టేసినటువంటి పావురములను లేదా అక్కడ ఉన్న అమ్మకానికి వచ్చినటువంటి గొర్రెలను, పొట్టేళ్లను వాటన్నిటిని తోలివేసి ఆ రోషం ప్రదర్శించి, పౌరుషం ప్రదర్శించి వాళ్ళనందరినీ వెళ్ళగొట్టిన తర్వాత శిష్యుల్లో ఒక దడ పుట్టింది. ఏంటి ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఏంటి, ఎప్పుడు ఇలాగ చేయలేదు, ఇంత కోపం ఆయనకి ఎప్పుడు రాలేదే, ఇంతగా ఒక్కడే ఇంత చేస్తున్నాడే, మమ్మల్ని మా సహాయం కూడా తీసుకోలేదే, ఒక్కడే ఇంతగా చేస్తున్నాడు, ఇంత రోషం ఎలా వచ్చిందని ఆలోచన చేస్తూ వస్తే శిష్యులు ఒక గుర్తు వచ్చిందంట. ఏంటి? ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏం వాక్యం గుర్తొచ్చింది? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అది దావీదు యొక్క మనస్తత్వమే. దావీదు చెప్పినటువంటి మాటే. ఆయన దావీదు అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిలో కూడా అలాంటి ఆసక్తి ఉంది. దేవుని పిల్లల్లో కూడా, దేవుని పిల్లలు కూడా ఎవరి కుమారులు? దావీదులో అలాంటి ఆసక్తి ఉంది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారిలో కూడా అలాంటి ఆసక్తి ఉంది. యేసుక్రీస్తు పిల్లలైనటువంటి క్రైస్తవుల్లో కూడా, దేవుని బిడ్డల్లో కూడా ఏముండాలా? అలాంటి ఆసక్తి ఉండాలా. అలాంటి ఆసక్తి లేకపోతే వారు యేసుక్రీస్తు వారి పిల్లలు ఎలా అవుతారు? మీకు మీ నాయన లక్షణాలు లేవురా, మీకు మీ అమ్మ లక్షణాలు లేవురా, ఎవరి లక్షణాలు లేవురా అసలు అని చాలామంది అంటూ ఉంటారు. ఎవరి పోలిక లేదు, ఎవరి లక్షణాలు లేవు. అలాగైతే మనం దేవుని పిల్లలంగా పిలువబడలేము. దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుని విషయంలో, దేవుని మందిరం విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని కార్యాల విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరైతే అటువంటి ఆసక్తిని కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. చూడండి, యేసు ప్రభువారు మనకు రోల్ మోడల్. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి. మనం ఆయన అడుగుజాడలో నడుచుకోవడానికి మనం పిలిచాం. చూడండి, పిలువబడ్డాం. 2 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు అనుకుంటా 2వ అధ్యాయం 21వ వచనం. తీసిన వారు ఎవరైనా చదవండి. మీ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఇచ్చిపోయెను. యేసుక్రీస్తు ప్రభువారు మీకు మాదిరి ఇచ్చిపోయెను. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నమాట. పుట్టినప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారికి ఇదే ఆసక్తి. ఇప్పుడు ప్రస్తుతము ఆయన ఆ విధంగా దేవాలయంలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను వెళ్ళగొట్టినప్పుడు ఆయనకు ఉన్నటువంటి వయసు ఎంత? దగ్గరగా 30 సంవత్సరాలు పైబడి ఉంటాయి. యవ్వన ప్రాయంలో, మంచి యవ్వన వయసులో ఆ పని జరిగించాడు. రోషం, ఆ ఉక్రోషం ఆయన పట్టుకోలేకపోయాడు. వారు చేస్తున్నటువంటి తప్పుడు పనులను దేవుడు సహించలేకపోయాడు. మరి చిన్న వయసు నుండి చూస్తే ఆయన ఆసక్తి ఏ విధంగా ఉంటూ వచ్చింది? చిన్న వయసు నుండి, బాల్య వయసు నుండి. మనము లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 49వ వచనం చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాల్య వయసులో, అంటే దాదాపుగా 12 ఏళ్ల ప్రాయంలో ఎలా ఉన్నాడు? ఆయన గురించి రాయబడిన మాట లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం చదవండి. ఆయన, మీరేలా నన్ను వెడకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా? చాలు. యేసుక్రీస్తు ప్రభువారిని వారు సంవత్సరానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించి తిరిగి రావడం వారికి ఆనవాయితీ. అంటే పస్కా పండుగ సందర్భంలోను, మరియు పులియని రొట్టెల పండుగ సందర్భంలోను, మరియు శృంగధనుల పండుగ సందర్భంలోను వారు దేవాలయానికి వెళ్తూ వస్తారు. సంవత్సరానికి 3 పర్యాయములు మీ పురుషులు దేవాలయంలో కనబడవలనని లేవీకాండంలో రాయబడుతూ వచ్చింది. ఆ విధంగా వారు ఇక్కడ దాదాపుగా పస్కా పండుగ సందర్భంలో యేసుప్రభు వారు దేవాలయంకి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో యేసుప్రభు వారు, అంటే బాలుడైనటువంటి యేసుప్రభు వారు తల్లిదండ్రులతో లేడు.
కొంత దూరం వెళ్ళిన తర్వాత చూసుకున్నారు. అక్కడ చూస్తే బాలుడు లేడు. తిరిగి వాళ్ళు వెనక్కి వచ్చి అంతా వెతుకుతూ చూస్తే ఎక్కడ కూర్చున్నాడంట, అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఆ పండితులతో మతనాయకులతో కూర్చొని కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అరే ఏంటి ఇలా ఇక్కడ కూర్చుని ఇంత ధైర్యం ఈ బాబుకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అదంతా అయిపోయిన తర్వాత పిలిచి, ఏం నాయనా మమ్మల్ని ఎందుకు ఇంతగా ఇబ్బంది పెట్టావు? నువ్వు తప్పిపోయావని ఈ మందిలో ఎక్కడో దాక్కున్నావు, ఎక్కడ మిస్ అయిపోయావని చెప్పేసి మాకు చాలా బాధపడుతూ వచ్చాము. ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతావి అని మరియా మరి యోసేపులు వారిలో అంటూ వస్తే వారితో అన్నాడు ప్రభు, ఏమన్నాడు, మీరేలా నన్ను వెతుకుతూ ఉంటారు? నేను నా తండ్రి పనుల మీద, చూడండి ఎన్నేళ్ళ వయసు అప్పుడు, 12 ఏళ్ళ వయసు. అంటే ఏం క్లాస్ చదువుతుంటారు? 6, 7 ఆ వయసులో, 6, 7 చదివే వయసు అన్నమాట. అంత చిన్న వయసులోనే తల్లిదండ్రులకు ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? అప్పటి నుంచి మళ్ళా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు లోబడుతూ జీవిస్తూ వచ్చాడంట. కాబట్టి చిన్న ప్రాయం నుండి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆధ్యాత్మికమైన శోభ విరాజిల్లుతూ వచ్చింది. భక్తి అనేది తన చిన్న వయసు నుండే కనబడుతూ వచ్చింది. కాబట్టి భక్తి ఎప్పుడు స్టార్ట్ కావాలా? ఎప్పుడు స్టార్ట్ కావాలా? మధ్యలో కాదు. వాస్తవంగా ఎక్కడ స్టార్ట్ కావాలంటే చిన్న వయసులోనే భక్తి రావాలి. ఇంకా పెద్ద వయసులో వస్తుంది అనుకుంటే కష్టమే. చిన్న వయసులోనే భక్తి పుట్టాల. అందుకే మనం సండే స్కూల్కి పంపిస్తాం, అందుకే మనం VBSకి పంపిస్తాం, అందుకే ఇంకా దేనికి పంపిస్తాం. ఏదో విధంగా పిల్లలు ఆ చిన్న వయసులో దేవుని వైపు మళ్లించబడాలా, దేవుని వాక్యం వినాలా, పాటల ద్వారానో వాక్యం ద్వారానో. జాన్ హైడ్ అనేటువంటి ఒక మంచి ప్రార్థనా యోధుడు 4 ఏళ్ళ వయసులోనే మారుమనసు పొందాడంట. ఎన్నేళ్ళ వయసులో చెప్పండి? 4 ఏళ్ళ వయసులోనే. 4 ఏళ్ళ వయసులో రక్షణ పొందడం ఏంది కదా? ఒక అబ్బాయి 13 ఏళ్ళ వయసు బాప్తీసం తీసుకోవడానికి వస్తే, నీకు ఇప్పుడే ఎందుకురా, నీకు ఎన్నేళ్ళ వయసు? 13. లేదంకుల్ నేను బాప్తీసం తీసుకోవాలి. ఎన్నేళ్ళ వయసులో? 13 ఏళ్ళ వయసులో. అట్లా వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన చిన్నపిల్లలు తొందరగా వస్తుంది. అలాంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు. సండే స్కూల్లోనే దేవునికి తమ జీవితాన్ని ఇచ్చిన వారు, చిన్న వయసులోనే మారుమనసు పొందినటువంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ముందుగానే వాళ్ళు దేవునికి, కొంతమంది పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతుంటారు, మా వయసు అంతా కూడా ఏమైపోయింది, అంతా లోకానికి దారపోసాం, ఉద్యోగానికి దారపోసాం, మాకున్నటువంటి శక్తి సామర్థ్యం అంతా కూడా లోకానికి ఇచ్చేసాం, మేము ఇంకా యవన వయసులోనే మారుమనసు పొందంటే ఎంత బాగుండేది అని కొంతమంది చింతిస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయంలోనికి వచ్చినటువంటి వాళ్ళకి చింతన ఉంటుంది. కాబట్టి వాస్తవంగా చూస్తే ఈ యొక్క జాన్ హైడ్ గొప్ప ప్రార్థనాపరుడు. ఎన్నేళ్ళ వయసులో మారుమనసు పొందాడు? 4 ఏళ్ళ వయసులో. నిజంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా 12 ఏళ్ళ వయసులో ఆధ్యాత్మిక సంబంధమైన భక్తి వికసిస్తూ వచ్చింది. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? ఇంకా ఆసక్తి ఇంకా ఏంటుండో చూడండి. 12వ అధ్యాయం 50వ వచనం, ఇదే లూకా సువార్తలో. ప్రభువైన యేసుక్రీస్తు వారికి చిన్న వయసు నుండే ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన శోభ ఏ విధంగా విరాజిల్లుతూ వచ్చిందో చూడండి. ఆ మాట 12వ అధ్యాయం 50వ వచనం చదవండి. లూకా సువార్త 12:50. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. చూడండి, ఆ వయసులో, ఆ మధ్య వయసులో ప్రభు తన నోటి నుంచి పలుకుతున్న మాట ఏంటంటే, నేను పొందవలసిన బాప్తిసం ఇంకొకటి ఉంది, అది మీకు అర్థం కాదు, అది నెరవేరవలనని నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. పోరాటం, స్ట్రగుల్. తన అంతరంగిక జీవితంలో ఆధ్యాత్మిక సంబంధమైన వాటి విషయంలో
ఒక మల్ల యుద్ధం చేస్తూ ఉన్నాడు అనమాట, పోరాటం సలుపుతూ ఉన్నాడు. అది నెరవేరినప్పుడు ఎంతో ఆనందించాడు యేసు ప్రభువారు. వాస్తవంగా చూస్తే దేవుని యొక్క ఆలోచనలు వేరే, మన ఆలోచనలు వేరే. దేవుని యొక్క చూడండి, అందుకే దేవుని యొక్క జ్ఞానము ఎంతో అపరిమితమైనది. చూడండి 11వ అధ్యాయము 35వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము రోమా 11. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము. 33వ వచనం, 11వ అధ్యాయం 33 రోమా. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. వాస్తవంగా క్రీస్తు ప్రభువారు తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, కోరిక, మంట ఎప్పుడు కూడా అది నెరవేరవల్లని నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అంటాడు. ఇంకా మనం క్రీస్తు ప్రభువాని గురించి మనం చూస్తూ వస్తే యోహాను సువార్త 4:34 వచనం చదవండి. యోహాను సువార్త 4:34 వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. యేసు ప్రభువారికున్న ఆశ మరొక విధంగా ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. సమరయ స్త్రీ అక్కడ మాట్లాడిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి, ప్రభువా తినడానికి ఏమైనా ఉందా అంటే, నా దగ్గర ఇంకో ఆహారం ఉంది అన్నాడు. ఏం ఆహారము? ఎవరైనా తెచ్చి ఇచ్చారా మేము లేనప్పుడు? ప్రభు అంటున్న ఆహారం ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆ పని తుదముట్టించుటయు నాకు ఆహారం. అంటే వాస్తవంగా చూస్తే ఎప్పుడైతే ఆహారం తింటామో మనం ఎంత సంతృప్తి చెందుతాం కదా. ఆ ఆహారం లేకపోతే ఎంతో తొందర ఉంటుంది. సపోజ్ 1:30, 2, 3 అయితే ఉంది, ఇంకా భోజనమే పెట్టలేదు. ఎందుకు ఇంత లేటు? ఎంతో పోరాటం. అయితే భోజనం తిన్న తర్వాత ఏమైపోతాం? సాటిస్ఫై అవుతాం, అంటే తృప్తి చెందబడతాం. తృప్తిగా నిద్ర అనేది వస్తుంది. ఆ విధమైన తృప్తిని అనుభవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారికి భోజనం తినడం వలన వచ్చేటువంటి తృప్తి కాదు, సర్వోన్నతుడైన దేవుని యొక్క చింతన, ఆలోచన నెరవేర్చడమే ఆయనకు ఆహారం తిన్నంత తృప్తి. అది ఆయన యొక్క కోరిక. అంటే దేవుని యొక్క పనిని ఆహారం కంటే ఎక్కువగా ఎంచుతూ ఉన్నాడు. అది నెరవేరింది. సమరయ స్త్రీని రక్షించడం ద్వారా, ఆమె ద్వారా ఆ ఊరంతటిని కదిలించడం ద్వారా నెరవేర్చబడింది. వాస్తవంగా చూస్తే అక్కడ 2 దినాలు బస చేశాడు, తృప్తి చెందాడు, సంతోషంగా ఆ యొక్క సమరయ ప్రాంతం నుండి యేసుప్రభువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని పని జరిగించుట ఆయనకు ఆసక్తి, ఎంత కోరిక ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రతి సందర్భంలో కూడా ఇలాగనే మనం గుర్తించవచ్చు. 9వ అధ్యాయం 4వ వచనం, ఇదే యోహాను సువార్తలో మరొక మాట మనం చదువుదాం. తీసిన వారు ఏమైనా చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. పగలున్నంత కాలము, పగలు 12 గంటలు ఉంటుంది. ఇప్పుడు పగలు ఎక్కువ అన్నమాట, రాత్రి తక్కువ. ఎండాకాలము ఎన్ని గంటలకు తెల్లారుతుంది? 5:30కే తెల్లారుతుంది. 7 వరకు ఉండదు. 5:30కి, అంటే రాత్రి తక్కువ, పగలు ఎక్కువ ఇప్పుడు ఎండాకాలంలో. అంటే పగలున్నంత వరకు మనం పని చేయగలుగుతాం. రాత్రి వస్తుంది, ఎవరు పని చేసుకోలేరు. ప్రభు యొక్క ఆతృత చూడండి, ఆలోచన చూడండి. మనం టైం ఉన్నంత వరకు ఏదో పని చేసుకోవాలా, సంపాదించుకోవాలా, ఆరోగ్యం ఉన్నంత వరకు సంపాదించుకోవాలా, ముసలి టైం కల్లా కూడా మనం ఎత్తిపెట్టుకోవాలా, అప్పుడు బాగుండాలా, సుఖంగా ఉండాలా అని లోక సంబంధంగా ఆలోచన చేస్తాం. కానీ ప్రభు యొక్క చింతన ఎప్పుడు కూడా నాకు టైం ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు దేవుని పని జరిగించాలి. ఒక టైం వస్తుంది, ఆ టైము అది చీకటి కలిగిన టైం, అప్పుడు పని చేసుకోవడానికి శక్తి లేని టైం, అప్పుడు ఎవరు కూడా పని చేయలేరు. పగలున్నంత వరకు
పని చేయాలి. ఇది తనలో ఉన్నటువంటి ఆశ. ఆ విధంగా దేవుని బిడ్డలమైన మనం తన క్రీస్తును మాదిరికరంగా ఉంచుకుంటున్నామా? నేటి దినాల్లో క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డల జీవితంలో ఈ ఆసక్తి, ఈ కోరిక, ఈ చింతన కనబడడం లేదు. దేవుడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే మాట ప్రతి క్రైస్తవుని జీవితంలో నెరవేరాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన కోరిక అదే. ఎప్పుడైతే ఆ మాట నెరవేరుతుందో ఆ వ్యక్తి నిజంగా క్రైస్తవుడే. ఎవరి జీవితంలో ఆ మాట నెరవేర్చబడదో వారు క్రైస్తవులు కారు. వారిని గురించి ఇంకోటి ఏమని రాయబడింది? వారు ఈ లోకము మట్టికే అనే మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము వారి గురించిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29 కదా, 19. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఏమై ఉంటాం? దౌర్భాగ్యులమై ఉంటాం. అలాంటి వారు ఉన్నారు. నిత్యమైన వాటి మీద మనసు పెట్టుకొని దేవుని ఇంటి విషయమైనటువంటి ఆసక్తి తమను భక్షించినంతగా ఆశపడే వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాసులమైన మన జీవితంలో దేవుని బిడ్డలముగా ఏ విధానంలో మనము దేవుని పనుల విషయమై ఆరాటపడుచున్నాం, ఆత్మల రక్షణ విషయమై ఆరాటపడుచున్నాం, దేవుని కార్యాల విషయమై ఆరాటపడుచున్నాం, దేవుని వాక్యం వినాలని ఆశపడుతూ ఉన్నాం, దేవుని పని జరిగించాలని ఆశపడుతూ ఉన్నాం, దేవుని మందిరం విషయంలో, దేవుని పనుల విషయంలో ఎంతవరకు ఆశపడుతూ ఉన్నాం? ఎప్పుడు నా ఇండ్లు, నా కుటుంబము, నా పిల్లలు, నా యొక్క వ్యాపారం, నా ధన వృద్ధి, నా పేరు ప్రఖ్యాతులు, ఇవే మనం చూసుకుంటూ వస్తే ఒక దినాన మనకు మిగిలేదేంటి? సున్నా. ఏమీ కూడా మనకి మిగలదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. ప్రభు అక్కడ దేవుని బిడ్డల విషయం ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 19:27. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, మాకేమి దొరుకునని ఆయన అడగగా, మాకేమి దొరుకును? మేము అన్నీ వదిలిపెట్టేసి నీ కోసం, నీ పని విషయంలో ఆసక్తి కలిగి ఉంటూ వచ్చాం కదా, నీ పని చేసాం కదా, నీకు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం కదా, ఎక్కడ సువార్త చెప్పామంటే అక్కడ సువార్త చెప్పాం కదా, మా వ్యాపారం చూసుకోలేదు, మా తల్లిని చూసుకోలేదు, మా బిడ్డలను చూసుకోలేదు, మా యొక్క సంపాదన చూసుకోలేదు, మా పొలాలు చూసుకోలేదు, మా యొక్క జాలరీ పని చేసే చేపలు అమ్ముకునేది కూడా మేము చూసుకోలేదు, అన్ని వదిలిపెట్టేసాం కదా, మాకేం దొరుకుతుంది అని పేతురు ప్రభువును ప్రశ్నించాడంట. ప్రభు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? చదవండి. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. అంటే మీరు ఏలికలుగా ఉంటారు, మీరు తీర్పరులుగా ఉంటారు, మీరు జడ్జెస్గా ఉంటారు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లినైనను, పిల్లలనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇవిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. చూడండి, ఆయన ఇంటి విషయంలో, ఆయన పని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా రుణస్థుడు కాడు. ఆయన వారికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడంట. ప్రభువు నామమున చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీ 6:12 వచనంలో ఆ మాట రాయబడింది. దేవుడు ప్రభువు నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మరి ఏమి దొరుకుతుంది? మాకేమొస్తుంది? మీరు ప్రభువుని నమ్ముకున్నారు, చర్చికి పోతున్నారు, ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారమ్మా?
ఎలక్షన్ల ప్రచారానికి పోతే ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారు అక్క? పొద్దునేడు 350, సాయంత్రం. మరి చర్చికి పోతే ఎంత ఇస్తారు? ఏమని ఇస్తే వస్తాం. ఇప్పుడు ఏమి ఇవ్వరు, ఇప్పుడు ఏమి కనబడదు. చూడండి, ప్రభు అంటున్నాడు, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకోడు. మాకేమి దొరుకుతుంది, మాకేమి లభిస్తుంది అని నువ్వు ఆశతో అందరూ చాలామందికి ఏమని ఇస్తారా? ఆశ ఉంటుంది. ఏమని ఇస్తే వస్తాం. ఎప్పుడు ఇదేనా? నువ్వు ఏదైనా ఇస్తే వచ్చేదంతా కూడా ఈ లోకంలో వదిలిపెట్టిపోవాల్సిందే. దేవుని కొరకు మనం ఏ విధంగా చేస్తేనే అది అక్కడ ఉంటుంది. దేవుని కొరకు మనము ఏం చేయాలా? ఫ్రీగా చేయాలా. దేవుని కోసం ఏం చేయాలి చెప్పండి? ఇచ్చింది ఈడే తినేసిపోతాం. ఇచ్చింది కడుపు నిండా తింటాం, బహిర్భూమికి వెళ్ళిపోతుంది, అయిపోయా, అరిగిపోతుంది, కరిగిపోతుంది, అన్నీ పోతాయి, ఏమి లేకోకుండా అక్కడ జీరో. కానీ దేవుని కొరకు ఫ్రీగా చేస్తేనే దేవుడు పరలోకములో బహుమానం ఇస్తాడు. పేతురుతో అదే అంటున్నాడు, మేము అన్నీ కూడా వదిలేసి వస్తున్నామే. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుని కొరకు ఏమైనా ఖర్చు పెడుతున్నావా? దేవుని కొరకు ఏమైనా త్యాగం చేస్తున్నావా? నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ శక్తిని దారపోస్తున్నావా? నీ యొక్క సామర్థ్యాన్ని దేవుని పని కోసం ఇస్తున్నావా? ఎప్పటికీ కూడా మనం ఇవ్వాలా. ఏముస్తారు, ఏం దొరుకుతుంది అనుకోకూడదు. ఏం దొరుకుతుంది అని చూసే వాళ్ళకి ఏమీ దొరకదు. లాస్ట్కి ఏం దొరుకుతుంది? గుడ్డు సున్నా, ఏముండదు. నాకేమైనా దొరకాలంటే నేనేం చేయాలి? దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని కొరకు చెయ్యాలి, దేవుని కొరకు సమర్పించుకోవాలి, దేవుని మందిరంలో పని చేయాలి. అప్పుడు అక్కడ పరలోకంలో సమృద్ధిగా దొరుకుతుంది. దావీదు ఆ విధంగా చేశాడు. దేవుడు దావీదును, తన పిల్లలను, తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు తెలుసా? చూడండి ఆ మాట, 7వ అధ్యాయం 18వ వచనం, 2 సమూయేలు గ్రంథం చదవండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి, ఒక రాజు తను ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు. కాబట్టి దేవుడు అంతగా హెచ్చించాడు. ఇప్పటికీ దావీదు సింహాసనం ఉంది. ఎందుకంటే నిస్వార్థంగా దేవునిని ప్రేమించి దేవుని కొరకు ఏమి చేయాలా, ఎట్లా చేయాలా. ఎప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు ఎవరమ్మా? దావీదు రాజు. దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, దేవుని పిల్లల్ని ప్రేమించేవాడు, దేవుని సన్నిధిని ప్రేమించేవాడు. ఎప్పుడు సమయం దొరికితే దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలన్న ఆశ తనకి ఉండేది. ఆ విధంగా దేవుని సన్నిధిని ఎక్కువగా ఇష్టపడి దేవుని కొరకు ఖర్చు పెట్టుకున్నాడంట. ఆశ, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తూ ఉంది? దావీదు పనికి పోయినప్పుడల్లా, యుద్ధానికి పోయినప్పుడల్లా మనసంతా ఏడుంటుంది? దేవునికి మందిరం కట్టాలి, దేవునికి మందిరం కట్టాలి. యుద్ధానికి వెళ్ళిన ఇది మందిరానికి పనికొస్తుంది కదా, ఇది మందిరానికి పనికొస్తుంది కదా. తన ఇంటికి కాదు, ఎవరికి పనికి వస్తుంది? అక్కడ ఉన్న వెండి, బంగారము, ఇత్తడి, రాగి, పలు విధమైనటువంటి వస్తువులు, చెక్కలు, దేవదారు మ్రాణులు, సరళపు మ్రాణులు, ఇవన్నీ కూడా ఇవి మందిరానికి పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఎత్తిపెట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో, మక్కువతో దేవుని మందిరానికి తీసుకొచ్చాడంట. అందుకే దావీదుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. నీ మధ్యలో ఉన్నటువంటి దేవుని మందిరం నీ కుటుంబం ఆశీర్వాదానికి కారణం. ఎవరి మధ్యలో ఉన్నటువంటి దేవుని మందిరం? మీ మధ్యలో ఉన్నటువంటి దేవుని మందిరం మీ ఆశీర్వాదానికి కారణం. మీకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి?
దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరంలో ఉన్న పనులను ప్రేమించాలి, దేవుని కార్యాలను ప్రేమించాలి, సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? దావీదు ఏం సంపాదించుకున్నాడు? ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. ఒక కూలి ఇచ్చినారనుకో, 500 కూలి ఇచ్చినారంటే ఏమవుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది అది కూలి? మనుషులకు కూలి ఇస్తే 500 లేక 1000 రూపాయలు అది పోద్ది. కానీ దేవుడు కూలి ఇస్తే ఆయన ఇచ్చే కూలి సమృద్ధిగా ఉంటుంది, తరిగిపోదు. కాబట్టి తరగనటువంటి సమృద్ధి అయినటువంటి దేవుని ఆశీర్వాదం పైన దృష్టి పెట్టాలి. కానీ నశించిపోయే సువర్ణమైనటువంటి ఈ లోకపు ధన సంపదలపైన, పేరు ప్రఖ్యాతులపైన, కూలిపైన, జీతం పైన మనస్సు పెట్టకూడదు. అందుకే వాక్యం చెబుతూ ఉంది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కాబట్టి దేవుని సన్నిధిని మనం ఎక్కువగా ప్రేమించాలి. దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి. యేసు ప్రభువారు ఆ విధంగా ప్రేమించాడు. భక్తుడైన దావీదు ఆ విధంగా ప్రేమించాడు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మనం చెప్పుకోవచ్చు. అతడు 5వ అధ్యాయం 35వ వచనం యోహాను సువార్తలో, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను అని రాయబడింది. అతడు తినేదేంటో, ఏం తినేవాడు? అడవి తేనెను మిడతలు. ఎవరండి? బాప్తిస్మమిచ్చు యోహాను. అతని తిండి ఏంటి? మిడతలు, అడవి తేనె. అతని వస్త్రం తోలు వస్త్రం, నడుముకు చుట్టుకునేవాడు మిడతలు, అడవి తేనె. అతడు అరణ్యంలో కేకవై ఒక శబ్దముగా పిలువబడుతూ వచ్చాడు. ఆ విధంగా దేవుని కొరకు పని చేస్తూ వచ్చాడు. ఏమీ లాభము ఆశించలేదు. ఏది కూడా స్వార్థంగా నాకేం దొరుకుతుందని అనుకోలేదు. గొప్పవాడుగా దేవుని దృష్టిలో అతడు జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము అని మనసు పెట్టుట కంటే దేవుని కొరకు నేనేమి చేయాలి, ఏమనుకోవాలి మనం? దేవునికి నేను ఏం చేయాలి, దేవుని కొరకు ఎట్లా చేయాలి, నా బ్రతుకు వలన నిరీక్షణ ఏంటి, నేను ఏం దేవుని కొరకు చేయాలన్నటువంటి ఆశ ఉండాలి. కానీ దేవుడు నాకేమిస్తాడో, ఏమి ఇయ్యలేదే, ఏమి ఇస్తాడు ఈయనే ఇయకపాయనే, దేవుడు ఇట్లే చేస్తున్నాడు ఏంటని నిరుత్సాహపడి వెనక్కి వెళ్ళిపోవడం అది భక్తుని యొక్క లక్షణం కానే కాదు. అవసరమైతే దేవుడు నాకు ఇస్తాడు, లేదంటే నేనే దేవుని కొరకు ఏం చేయాలనో ప్రభువా నాకు చూపెట్టు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ రావాలి. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, దేవుని కార్యాల విషయంలో ఆసక్తి కలిగి ఉండుటను బట్టి మనము సంఖ్యాకాండము 25వ అధ్యాయము అందులో ఆ వ్యక్తిని గురించిన మాట రాయబడుతూ వచ్చింది. ఒక మాట చదువుకుంటామండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఇరవై 25వ అధ్యాయము 12, 13, 14 అందరం చదువుదాం. 11 నుంచి చదువుదామండి. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇజ్రాయేళ్ల మీద నుండి నా కోపం మళ్లించెను. కనుక నేను ఓర్వలేకయుండి ఇజ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. చాలు. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలవాడు. ఏంటి పరిస్థితి అంటే, దేవుని ప్రజలు అంటే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో పాపం కనబడుతూ వచ్చినప్పుడు, అక్కడ స్త్రీలు పురుషులు పాపం చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఓర్చుకోలేకపోయాడు.
దేవుని మనసు ఎరిగినటువంటి ఫినెహాసు కూడా దేవుని పక్షంగా ఆసక్తి కలిగినటువంటి వాడై ఆ పాపమును పరిహరించాడంట. అతడు తన ఈటను చేతబట్టుకుని పోయి పాపం చేస్తున్న వారి కడుపులో దిగిపోనట్లుగా పొడి చేశాడు. దేవుని యొక్క మనసు శాంతించింది. నా కోసం ఒకడు ఉన్నాడు. నేను అసహించుకుంటున్నట్లుగా పాపంను అసహించుకునేటువంటి ఒక వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. కాబట్టి దేవుడు మానవులను ఆశీర్వదించినప్పుడు పాపం అడ్డు వస్తూ ఉంది. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో ఆ పాపాన్ని తీసుకేసుకోవాలన్న ఆశ నీకుందా? ఎప్పుడైతే ఆ పాపాన్ని తీసివేసుకోవాలన్నటువంటి ఆశ, కోరిక కలిగి ఉంటూ పాపాన్ని తీసేసుకుంటావో దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. యోబు గ్రంథంలో మనం చూస్తాం, నీ గుడారంలో నుండి దుష్టత్వమును తీసివేసుకునే ఎడల తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. నీవు మహాభివృద్ధి పొందకపోవడానికి కారణం ఏమిటి? నీ ఇంట్లో అనేక విధములైనటువంటి పాపమే. దాన్ని తీసేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అలాగే ఇజ్రాయేలు అనేటువంటి ఒక గుడారంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని పరిహరించే విషయంలో ఫినెహాస్ ధైర్యం వహించి తాను ఆసక్తి కలిగినటువంటి వాడై ఏమైనా పర్వాలేదని చెప్పేసి వెళ్ళి ఆ ఇద్దరిని పాపం చేస్తున్నటువంటి వారిని హతమారుస్తాడు. ప్రభువు మెచ్చుకొని అతని కుటుంబమును ఆశీర్వదిస్తాడు. అతనితో నిత్యమైన నిబంధనగా చేస్తాడు. ఇదే మాట మనం కీర్తన గ్రంథం 116వ అధ్యాయం, 106వ అధ్యాయం, కీర్తన 106వ అధ్యాయం 30వ వచనం అందరం చదువుదాం. 29, 30, 31 అందరం చదువుదాం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. 30 ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. నిత్యము తరములన్నిటిను ఆ పని అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి ఫినెహాసు యొక్క ఆసక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆ ఆసక్తి, ఆ కోరిక నీలో దేవుడు చూచే కొలది దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. చివరిగా ఇంకొక వ్యక్తిని మనం గుర్తు చేసుకుందాం. దేవుని బిడ్డలను హింసిస్తున్నటువంటి సౌలు గురించి మనం 9వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో మనం చూడవచ్చు. దేవుని బిడ్డలను హింసించడం ప్రాణాధారముగా ఎంచినటువంటి వాడై మతాసక్తితో వెళ్తున్నాడు. ఏ ఆసక్తితో వెళ్తున్నాడు? మతాసక్తి. ఈ లోకంలో తనకు ఒక స్థానం సంపాదించుకోవాలా, ఒక ఘనత సంపాదించుకోవాలి, ఒక అధికారాన్ని చేపట్టాలన్నటువంటి ఆసక్తితో వెళ్తున్నటువంటి సౌలు ఆ సౌలును దమస్కు మార్గంలో ప్రభు అయిన దేవుడు దర్శించి అతనిని హెచ్చరిస్తూ వస్తాడు. సౌలా సౌలా, నీవు నన్నెందుకు హింసించున్నావు అని. ప్రభువా నీవెవడు అన్నటువంటి మాటకి ప్రభు అంటాడు, సౌలా సౌలా, నువ్వు నన్నెందుకు హింసించున్నావు? నీవు హింసించున్న యేసును అని తను ప్రత్యక్షపరచుకుంటాడు. అక్కడ సౌలు ప్రభువైన యేసుక్రీస్తును హింసిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మతాసక్తితో విర్రవీగుచు దేవునినే అవమానపరుస్తున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు దేవాసక్తితో దేవుని సేవ చేస్తున్నాడు. ఏ ఆసక్తితో? 2 కొరింథీ 11వ అధ్యాయం చూస్తే దేవాసక్తితో నేను మిమ్మను హెచ్చరిస్తున్నాను అంటాడు. తను చనిపోయేంత వరకు కూడా దైవాసక్తితోనే జీవిస్తూ వచ్చాడు. చనిపోయే ముందు కూడా 4వ అధ్యాయం 2 తిమోతి 7వ వచనంలో తాను అంటూ వస్తాడు, ఏమని? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముటించి విశ్వాసము కాపాడుకుంటుంది. అతనికి ఈ లోకపు చింతనలు లేవు. ఈ లోకంలో సంపాదన పైన అతనికి మనసు లేదు. అతనికి ఒక ఐడి కార్డు లేదు, అతనికి ఒక ఆధార్ కార్డు కూడా లేదు. అతనికి భూమి లేదు, స్థలం లేదు, ఇల్లు లేదు, అతని పేరు మీద ఏవి కూడా లేవు. అతడు కేవలం ఈ లోకంలో క్రీస్తు యొక్క ప్రతినిధిగా మాత్రమే ఉన్నాడు. అతనిలో గొప్పది అన్నది ఏది కూడా అతనికి కనబడదు. అతడు చూపుకు అతడు ఎలా కనబడతాడంటే ఒక బలహీనుడిగా, కొరగానివాడుగా కనబడతాడు.
అతని ప్రసంగములు కూడా కొరగానివిగా కనబడతాయి. అంత విలువలేనివాడుగా కనబడతాడు. కానీ అతని హృదయం నిండా కూడా దేవుని గురించినటువంటి ఆసక్తి. అతని మనస్సంతా కూడా దేవుని కొరకు చింతనే. ఏం చేయాలి, ఏం చేయాలి, దేవుని కొరకు ఏమి చేయాలి. అలాంటి ఆలోచనతో ఉన్నావా? లేక నీ సొంత మాట కోసం ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఎక్కడికి పోతే ఎంత వస్తుంది అని డబ్బు గురించి, ఆస్తి గురించి, పేరు ప్రఖ్యాతుల గురించి, తిండి గురించి ఆశపడుతూ ఈ లోకం కొరకేని జీవిస్తున్నావేమో. అలాగైతే నీ జీవితం కూడా ఇంతటితోనే ముగించబడుతుంది. ఈ లోకం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల లోకస్తులందరికంటే ఏమై ఉంటామంట? దౌర్భాగ్యమై ఉంటాం. అయితే మీరు కొలస్సీలకు రాసిన పత్రిక ఆ మాట ఒకటి చదువుకుని ప్రారంభం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అయితే 3వ అధ్యాయం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మీరును ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి దేవుని బిడ్డలముగా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్నమాట మనలో నెరవేర్చబడేటట్లుగా ప్రభు నాకు ఆ విధంగా సహాయం చేయి. ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడేటట్లుగా నన్ను బలపరచు, నన్ను దర్శించు, నాలో మార్పు తీసుకురా. అలాంటి కోరిక, తృష్ణ నాలో కలగజేయి ప్రభు అని మన ప్రార్థన ఆ విధమైనదిగా ఉండాలి. దేవుడు అలాగ మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. వినోద్ ప్రార్థన చేస్తారు. మీరు సహాయపడతారమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, చిన్నతనం నుంచే ప్రభా మీరు దేవుని ఇంటి మీ దేవుని తండ్రి చిత్తం నెరవేర్చవలసిన ఆ యొక్క బాధ్యతను ప్రభా మీరు నెరవేరుస్తూ వచ్చారు. నా తండ్రి చిత్తం నెరవేర్చవలసి ఉన్నది అని సెలవిస్తూ వచ్చారు. మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉన్నదని సెలవిస్తూ వచ్చారు. తండ్రి చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారం అని సెలవిస్తూ వచ్చారు. ప్రభా, ఆ విధంగా ప్రభా మీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభా దేవుని పని యందు ఆసక్తి కలిగి ఉండడానికి ప్రభా మీరు సెలవిస్తూ వచ్చారు. అవును ప్రభా, మేము కూడా మీ ఇంటిని గురించిన ఆసక్తిని కలిగి ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఫినెహాసు తన జీవితంలో ప్రభా మీ విషయాల్లో ఎంతో ప్రభా దేవుని విషయాల్లో ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా మేము చూస్తూ ఉన్నాం. అలాగే పౌలుగా మారినటువంటి సౌలు ప్రభా మొదట మతాసక్తి కలిగినప్పటికీ చివరికి దేవాసక్తి కలిగి ప్రభా ఎంతో ప్రయాసపడినట్లుగా మేము చూస్తున్నాం. ఎంతకాలం ఈ లోకంలో జీవించగలుగుతామో తెలియదు. మిగిలినటువంటి కాలం ప్రభా మీ కొరకై, మీ పనుల నిమిత్తమై ప్రభా మేము ప్రయాసపడేవారంగా మీరు మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. నన్ను మమ్మల్ని క్షమించు ప్రభా. మరి మా సొంత పనుల మీద ప్రభా దేవ ఆలయం ఏళ్ళ ప్రభా మీ యొక్క విషయంలో ఏళ్ళ మరి అంతగా ఆసక్తి మీరు కోరిన రీతిలో ప్రభా మేము ఆసక్తి లేని వారంగా ఉంటున్నాం. అయితే క్షమించు తండ్రి. మీ సన్నిధిని ప్రేమించు వారంగా, మీ ఇంటిని ప్రేమించు వారంగా, మీ యొక్క వాక్యమును ప్రేమించు వారంగా ప్రభా, మీ యొక్క కార్యములను ప్రభా ప్రేమించి వాటిలో పాల్పొందే వారంగా ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అలాగే నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచము తండ్రి. చేయబడిన పరిచయం మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని పేరు వంతున దీవించండి. వారి అవసరములు అక్కర్లన్నీ కూడా మీరు తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మరి శుక్రవారం మరి సంఘ ప్రార్థన, మరి శనివారం సహోదరుల కూడిక, ఆదివారం ఉదయకాలం ఆరాధన ప్రభా కోరికలన్నింటినీ ప్రభా మా కొరకై
మీరే సిద్ధపరిచి ప్రభా ముద్ర వేసి ప్రభా సహాయపడతామని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చిన్న మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.